వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నారాయణపేట జిల్లా మరికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2 పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి పొలం వద్దకు తీసుకెళ్లి మద్యం మత్తులో దారుణం గొడవల కారణంగా భర్తకు విడాకులిచ్చింది భార్య. అప్పటి నుంచి 2 పిల్లల్ని తండ్రి పెంచుతూ ఉన్నాడు. నాన్నంటే నమ్మకం, ప్రేమకు రూపం. గుండెల నిండా బాధను దాచుకుని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు. కష్టాలొస్తే అడ్డుగా నిలుస్తాడని, ఏ బాధ రాకుండా ప్రేమగా చూస్తాడని అనుకున్నాం. కానీ ఊపిరినిచ్చే చేతులే ప్రాణాలు తీస్తాయని, హత్తుకునే చేతులే గొంతుల్ని నిలుమేస్తాయని ఊహించలేదు. నాన్న, ఎందుకు ఇలా చేశావు? ప్రాణాలు పోయే అంతలా ఎందుకు కోపాన్ని పెంచుకున్నావు? చిట్టి ప్రాణాలపై ఎందుకు కక్ష కట్టావు? ఇది తండ్రి చేతిలో చనిపోయిన 2 చిన్నారుల ఆత్మఘోష. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన లక్ష్మి మాబులకు 3 సంతానం. శివరాములు పెద్దవాడు. ఈయన భార్య సుజాత, పిల్లలు రితిక, చైతన్య. సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా గతేడాది భార్య విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి పిల్లల్ని తండ్రే పెంచుతూ ఉన్నాడు. పిల్లలకు అమ్మలేని లోటు తెలియనీయకుండా అడపాదడపా బయటకు తీసుకెళ్లేవాడు. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్ళినా అక్కడికి కూడా పిల్లలను తీసుకెళ్లి నిద్రించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం అలాగే బయటకు తీసుకెళ్లాడని కుటుంబీకులు భావించారు. కానీ 2 పిల్లల్ని చంపేయాలని అతని మనసులో ఉన్న చెడు అభిప్రాయాన్ని వారు గ్రహించలేకపోయారు. అయితే ఈ క్రమంలో 2 రోజుల క్రితం కూతురు అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి శివరాములు చికిత్స చేయించాడు. అయితే సోమవారం రాత్రి సైతం పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే మద్యం సేవించి అనంతరం పిల్లల మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. తర్వాత పొలం సమీపంలో ఉన్న కోయిల్ సాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలో పడేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి గొంతు కోసుకున్నాడు. దాంతోపాటు పక్కనే కరెంటు తీగలను పట్టుకోగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శివరాములు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా 2 పిల్లలు మాత్రం చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఏడిపోయినావంటే హాస్పిటల్కి పోయినా అని అన్నాడు. ఎందుకంటే ఆ పిల్లకు గుడ్ల కంచిగా తిండి పెడుతుందని మళ్ళీ అంటుంది, అందుకే దవాఖానకు వచ్చినాం అని రాత్రి. అయితే సరే మరి అన్నం తినలేరు, తొందర రాండి అని అన్నారు. అంటే వస్తాము అని అన్నారు. సరే అని ఫోన్ పెట్టేసిన. ఫోన్ పెట్టినాక మళ్ళీ బాగానే 10 అవుతున్నా 11 అవుతున్నా మళ్ళీ చేసినాం. ఫోన్ ఇంకా ఎత్తుతూనే లేడు. ఆ మధ్యలో ఒకసారి చేనుకాడ పోయి వండుకున్నారు 2 రోజులు. పొద్దుగాల పోయినరు, నైట్ పోయినరు, పండుకున్నారు, మళ్ళీ వస్తుండ్రి. అట్లనే వస్తారు కదా అని ఇంకా ఏం అనుకోలేము. 3 అయిండను 4 అయిండను. ఏమని చెప్పిండ? మీ అన్న పిల్లల్ని కరెంట్ షాట్ పెట్టిండ అంటే ఇంకా అప్పు ఉరికిండు.